ఇదిగోండి ఈరోజు వెలక్కాయ పెరుగు పచ్చడి చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి వెలక్కాయలు ఆల్రెడీ ఇగో నేను చూసారా మిగల పండిపోయి ఉన్నాయి చక్కగా. ఎంత బాగుంటుందో దీంట్లో ఉన్న మజా ఇంత అంతా కాదండి. ఇదిగోండి అసలు వెలక్కాయ పచ్చడి టేస్టే వేరు, అంత బాగుంటుందండి. వెలక్కాయ పెరుగు పచ్చడి చేసి చూపిస్తాను మీకు. ఏమండి నేను అన్నీ వివరించి మీకు చెప్తాను. ఇదిగోండి ఇప్పుడు పచ్చిమిర్చి వేపుతున్నాను. పచ్చిమిర్చి ముక్కలు చేసుకోవాలండి, లేకపోతే ఆ రకంగా వేపుకున్నారనుకోండి ఇంకేమీ లేదు, పేలిపోతాయి. చక్కగా ఈ రకంగా చక్కగా వేపుకోవాలండి. ఇందులో మినపప్పు గట్టేయాలి, ఎందుకంటే తాలింపు పెడతాం కదా ఆల్రెడీ. చాలా బాగుంటుందండి అసలు ఏలక్కాయ పచ్చడి అంటే ఎలా టేస్ట్ ఎంత బాగుంటుందో తెలుసండి. అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఏమన్నా అసలు డ్యామేజీలు ఏమన్నా ఇదైనా చేసినా ఇవన్నీ తగ్గిస్తుంది అనమాట. ఎక్కడికక్కడే కాలేయం కానీ ఏదైనా డ్యామేజీలు అవ్వకుండా ఇది చక్కగా ఆయుర్వేదానికి సంబంధించింది, చాలా మంచిదండి ఏలక్కాయ అంటే. ఈ ఏపుడు చాలండి, ఇంకా ఈ ఏపు చాలు. ఇది తీసేస్తాను. ఇది తీసేద్దాము. ఇది తీసాం కదండి ఆల్రెడీ. ఇప్పుడు మనం అదే మూకిట్లో చక్కగా ఇది కొంచెం వెచ్చబెట్టుకున్నాం అనుకోండి కొంచెం బాగుంటుంది. ఎంత బాగుంటుందోనండి చక్క టేస్ట్. ఏలక్కాయ పులిహోర చేసుకోవచ్చు, మీకు పులిహోర కూడా నేను చూపిస్తాను. పులిహోర చేసుకోవచ్చు, పచ్చడి కింద పట్టుకోవచ్చు. చాలా అసలు అంత టేస్ట్ బాగుంటుందండి. కొంచెం అటు ఇటు వెచ్చబెడితే ఇది సరిపోద్దండి. చక్కగా పెరిగేసుకొని చక్కగా తాలింపు పెట్టి మీకు అన్నీ వివరించి నేను చేపిస్తాను. మీరు చక్కగా ఈ రకంగా నేర్చుకోండి అమ్మా. మీరు కూడా నన్ను చూసి మీరు ఫాలో అవ్వండి. నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి పచ్చిమిర్చి వేస్తున్నాను, వేపాను కదా. ఇదిగోండి ఉప్పు వేస్తున్నాను, కళ్ళు ఉప్పు వాడతానండి, అది మీ ఇష్టం. మళ్ళీ తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదిగోండి ఇది కూడా వేసేద్దాము. నూనెలో వేపాను కదా, ఇది చక్కగా మిక్సీ పెట్టేద్దామండి. ఇదిగోనండి ఈ రకంగా చక్కగా ఆడాను, చూసారా మెత్త గుజ్జుగా ఎంత ఇదైపోయిందో. ఈ రకంగా ఆడాను. ఎంత కమ్మన వాసన వస్తుందోనండి. పండిందేమో చాలా గమ్మన వాసన వస్తుంది. చక్కగా ఇందులో పెరుగు కూడా కలిపి మీకు అన్ని వివరించి చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ పోసాను. చూశారు కదా ఆయిల్ పోసాను. దాంట్లో పచ్చెనపప్పు వేసానండి. సాయిమినపప్పు అండి, కొంచెం ఆవాలు, జీలకర్ర. పొంగు వస్తుందండి, నేను పప్పు నూనె వాడతానండి, దాని మూలంగా పొంగు వస్తుంది. ఇదిగోండి కొంచెం మెంతులు తగిలించాలి కదా పచ్చట్లో, ఎందుకంటే టేస్ట్ అదిరిపోద్ది. స్మెల్ మెంతులు అనేది ఆరోగ్యానికి మంచిది. ఇదిగోండి వెల్లుల్లి,
చూసారుగా, ఈ రకంగా చక్కగా వేపుకోవాలి. చక్కగా దోరగా వేపుకోవాలండి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. కరివేపాకు, చక్కగా చేసుకొని మనం ఇది అవ్వాలండి. ఏ కాలంలో ఆ కాలం తినాలి. నేను అదే రకంగా చేస్తాను. చూసారు కదండి. దాంట్లో మనం కొంచెం పసుపు వేసుకోవాలి. ఎందుకంటే పసుపు వేస్తానని మీకు ఆల్రెడీ నేను ఎప్పుడు చెప్తా, ప్రతి దాంట్లో పసుపు ఉండాలి. యాంటీబయాటిక్ ఆరోగ్యానికి మంచిది. చూసారుగా, ఇదిగోండి పసుపు వేసాను. ఇదిగోండి ఈ పెరుగు ఈ రకంగా కలిపాను కదా నేను, మరి ఇది చేశాను కదా, అదిగోండి పెరుగు చట్నీ. పెరుగు చూసారా, ఈ రకంగా నేను కలిపాను. ఇది దీంట్లో ఇదిగోండి. ఇప్పుడు మనం ఇందులో తాలింపు పెట్టేస్తున్నాను. రెడీ అయిపోయింది. చూసారా, వెలక్కాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. అసలు తింటే ఉంటుందండి, ఓహో చాలా మధురంగా ఉంటుంది. మీరు కూడా ఈ రకంగా ట్రై చేసుకొని చక్కగా తినండి. ఇదిగోండి చూసారు కదా, పచ్చడి అంటే పచ్చడి కాదు, ఏదైనా మనం శుభ్రంగా ఆరోగ్యాలు బాగుండాలంటే ఏదైనా ఏ కాలంలో ఆ కాలంలో తినాలండి. చూసారు కదా, ఈ రకంగా చక్కగా తాలింపు పెట్టాను. ఎంత బాగుందో చూసారా. ఇదిగోండి, తింటే అమోఘంగా ఉంటుంది. అన్నంలో ఏంటి, టిఫిన్లో ఏంటి, చక్కగా ఏదైనా తినొచ్చు మనం. చూసారుగా, ఆ రకంగా చక్కగా చేసుకోండి. వెలక్కాయ పెరుగు పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఇదిగోండి చూసారా, ఈ రకంగా చక్కగా చేశాను ఎలక్కాయ పెరుగు పచ్చడి. చూసారు కదండి.